Hello friends, welcome back to our channel Saradaga Meetho. By the way, నేను మా పాప బర్త్డే కి చేసిన కేక్ రెసిపీ షేర్ చేస్తానని చెప్పాను కదా. సో హియర్ ఈస్ ద కేక్ రెసిపీ. నేనైతే 4 eggs తీసుకున్నాను. నేను చెప్పే ప్రతి క్వాంటిటీ కూడా 4 eggs క్వాంటిటీకి. సో 4 eggs కూడా ఇలా బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ ఉంటే బీటర్ తో చేసుకోండి, లేదనుకుంటే విస్కర్ తో చేసుకోవచ్చు. సి 4 eggs కి హాఫ్ కప్ షుగర్. మీకు ఎక్కువ షుగర్ అంటే కేక్ ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ షుగర్ తో పాటు 1 full కప్ మైదా అన్నమాట. ఇది ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోండి. అప్పుడు ఫైన్ గా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఒక్కొక్కసారి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి లంప్స్ కానీ లేదంటే ఇలా ఫామ్ అవ్వకుండా నీట్ గా బీట్ అయిపోతుంది. సో ఇలా చేయండి. అండ్ బై ద వే, నేను ఇవాళ ఈ కేక్ రెసిపీలో బేకింగ్ పౌడర్ తో పాటు ఈనో కూడా వేసానండి. నేనైతే గమనించింది ఏంటంటే, నేను 2-3 రెసిపీస్ ఈనో వేసి చేశాను. ఈనో వేసి చేసినప్పుడు నార్మల్ గా బేకింగ్ పౌడర్ వేసినప్పుడు కన్నా కూడా కొంచెం ఫాస్ట్ గా బేక్ అయిపోయింది. సో ఈ కప్ లో నేనేం చేస్తున్నానంటే, పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ మిల్క్. మీరు రా మిల్క్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ కాచి చల్లార్చిన మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ 3 కూడా ఇలా మిక్స్ చేసుకొని ఈ కేక్ మిక్చర్ లో కలిపేసుకొని మొత్తం ఫైన్ గా మిక్స్ అయిపోయేలాగా బీట్ చేసుకోవాలి. ఇదేంటో చూస్తున్నారు కదా, బేకింగ్ పౌడర్. నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తో పాటు 1 ఈనో ప్యాకెట్ వేసాను. మీరు బేకింగ్ పౌడర్ స్కిప్ చేసి 2 ఈనో ప్యాకెట్స్ కూడా వేయొచ్చు, లేదంటే ఈనో ప్యాకెట్ స్కిప్ చేసి 2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ మిక్చర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలా చూసుకోండి. అలానే ఈ మిక్చర్ ని బేకింగ్ ట్రేలోకి యాడ్ చేసుకొని నేనైతే ఓవెన్ లో బేక్ చేశాను. మీరు కావాలంటే స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు. ఓవెన్ లో బేక్ చేశాను అనమాట. 2 ట్రేస్ లోకి కూడా ఉన్న మిక్చర్ అంతా యాడ్ చేసుకొని 2 ట్రేస్ ఒకేసారి ఓవెన్ లో పెట్టేసుకున్నాను. బేకింగ్ ఈనో పౌడర్ వేసాను కాబట్టి నాకు జస్ట్ 20 మినిట్సే పట్టింది. ఇఫ్ మనం ఈనో పౌడర్ వేయకపోతే మనకి 25 to 30 మినిట్స్ బేక్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి. 20 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కేక్ అనేది బేక్ అయిందా లేదా అని చెప్పేసి టూత్ పిక్ తోటి చెక్ చేసుకొని చూడండి. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట ఇది పర్ఫెక్ట్ గా బేక్ అయిందా లేదా అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను బేక్ అయిన కేక్ లో ఒక స్లైస్ ని తీసుకొని, అంటే 2 ట్రేస్ లో వేసాను కదా, ఒక ట్రేలో ఉన్నది తీసుకొని బోర్డ్ మీద కొంచెం క్రీమ్ అప్లై చేసి దాని మీద ఈ లేయర్ పెట్టేసి దీనికి నేను షుగర్ వాటర్ అప్లై చేస్తున్నాను. మీకు షుగర్ వాటర్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా, ఒకవేళ తెలియకపోతే నేను నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా పెడతాను. అండ్ విప్పింగ్ క్రీమ్, ఈ క్రీమ్ అనేది ఎలా తయారు చేశాను అండ్ షుగర్ వాటర్ అనేది ఎలా తయారు చేశాను అనే దానికి మేము యాక్చువల్లీ 2 టేబుల్ స్పూన్స్ హనీ అండ్ 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఈ షుగర్ సిరప్ ని తయారు చేసుకున్నాం అనమాట, ఎక్కువ షుగర్ లేకుండా ఉండడానికి. చూస్తున్నారు కదా నేను ఎలా అయితే క్రీమ్ తో డెకరేట్ చేశాను. మా దగ్గర రౌండ్ టేబుల్ కానీ అలానే లాంగ్ నైఫ్, ఇలా కేక్ కి రిలేటెడ్ ఐటమ్స్ అంతగా ఏమీ లేవు. బట్ మేము ఇంట్లో ఉన్న వాటితోని ఇలా కొంచెం డెకరేట్ చేసుకున్నాము. అందుకనే డెకరేషన్ అనేది అంత పర్ఫెక్ట్ గా లేదు. బట్ మేమే చేసాం కాబట్టి మాకైతే సాటిస్ఫాక్షన్ గా ఉంది ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోని. చూసినా కదా, అది పైపింగ్ బ్యాగ్ అంటే జిప్ లాక్ కవర్ ని పైపింగ్ బ్యాగ్ లా యూజ్ చేస్తున్నాము. నాజిల్ పెట్టేసి జిప్ లాక్ కవర్ ని యూజ్ చేసి ఇలా డెకరేట్ చేసుకున్నాము. మీ అందరికి ఈ కేక్ అనేది ఎలా ఉంది, ఈ డెకరేషన్ నచ్చిందా లేదా, ఇంట్లో ఉన్న వాటితోనే మేము ఎంత ఈజీగా డెకరేట్ చేసామో చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద రిస్కీ ప్రాసెస్ ఏం కాదు. ఈ టైంలో ఇలా ఇంట్లోనే ఉండి కేక్ చేసుకోవడం అనేది మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో అనే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ రెండో కేక్ రెసిపీ కూడా నేను ఇవాళనే ఆఫ్టర్నూన్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ మీకు 2 కేక్ రెసిపీ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను.